హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 8. గాయత్రి లోపలికి వెళ్దామా అన్న మేఘన పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి సరే అన్నట్టు బుర్ర ఊపి వెళ్ళిందే కానీ తన చూపు అమర్ గురించే వెతుకుతోంది. అమర్, విజయ్ ఇంకా వాళ్ళ తొట్టి గ్యాంగ్తో కలిసి లోపలికి వస్తూ ఉంటే అలానే వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది గాయత్రి. ఇక అక్కడి నుండి లెక్చరర్ చెప్పిన టాపిక్ కన్నా అమర్ రూపమే తన కళ్ళ ముందు మెదులుతోంది. మాటి మాటికి కావాలనే వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోతోంది. ఏదో ఒక నెపంతో వెనక్కు తిరిగి అమర్ని పదే పదే చూస్తోంది గాయత్రి. లంచ్ అవర్లో అమర్ ఇంటికి వెళ్ళిపోతాడా లేక క్లాసులోనే ఉంటాడా? ఈ రోజులానే రోజు కాలేజ్కి వస్తాడా అంటూ రకరకాల ఆలోచనలో ఉన్న గాయత్రికి విజయ్ మాటలు వినిపించి ఒక్కసారిగా కాస్త పక్కకు తిరిగింది. అరే అరే అమర్, నీకు దండం పెడతాన్రా. ఈ క్లాసెస్ వినడం, రోజంతా ఇలా చిన్న పిల్లల బెంచ్పై కూర్చోవడం నా వల్ల కావటం లేదు. నా మాట విని వెళ్ళిపోదాంరా ప్లీజ్. ఇక విన్న క్లాసులు చాలు. మధ్యాహ్నం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోదాం అన్న విజయ్తో నాకు మాత్రం సంబరంగా ఉందా? ఒళ్ళంతా కంపరంగా ఉంది. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది కదరా. ఏదో నార్మల్గా థ్రిల్ లేకుండా ఉంది లైఫ్ అని అంటే చెత్తగుట్టు ప్లాన్ ఒకటిచ్చి భలే థ్రిల్లింగ్గా ఉంటుందని తీసుకుని వెళ్ళావు. పోనీ ఇంట్లో సరైన రీజన్ చెప్పావా అంటే నోటికి వచ్చిన అబద్ధమంతా అల్లేసావు. ఇప్పుడు చూడు, విషయం తెలిసి చిరిగి చాటంతే చాపంత అయ్యింది అని విసుక్కుంటూ గుర్రుగా విజయ్ వైపు చూశాడు అమర్. అంటే అంటే అక్కడికేదో తప్పంతా నాదే అంటావా? అసలు ఇప్పుడు ఏమంటావురా? మొత్తం నేనే చేశానా? అక్కడికేదో తమరికి ఇష్టం లేకుండా వచ్చినట్టు అంటూ కాస్త చిరుకోపం ప్రదర్శించాడు విజయ్. జరిగింది చెప్పుకొని ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు, కానీ నాన్నగారికి కోపం తగ్గేంత వరకు అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నాను విజయ్. అందుకే నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా ఈ తిప్పలు పడాల్సిందే అన్న అమర్ మాట వినగానే వాళ్ళకి కనబడకుండా చిన్నగా నవ్వుకుంది గాయత్రి. సరే విజయ్, నీ గురించి, కేవలం నీ గురించి ఆలోచించి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ క్లాస్ అయిపోతూనే పద, క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిని వద్దాం అన్న అమర్ మాటలకు కాస్త ఊపిరొచ్చినట్టు అయింది విజయ్కి. శ్రావణి చెప్పినట్టు మాధవి గారితో కాసేపు బాధపడుతున్నట్టుగా మాట్లాడి, అమ్మా నేను అలా కోవిలికి వెళ్ళి వస్తాను, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అంది శ్రవంతి కాస్త బాధ నటిస్తూ. సరే శ్రవంతి వెళ్ళు, కానీ ఆలస్యం చేయకు. మళ్ళీ మీ నాన్నగారికి తెలిస్తే లేనిపోని గొడవ. ఓకే అమ్మా సరే అని బ్యాగ్లో కింద సర్టిఫికేట్స్, దాని మీద కొబ్బరికాయ పువ్వులు, పళ్ళుతో ముందుగా సర్దిపెట్టుకున్న బ్యాగ్ తీసుకుని మెల్లిగా మాధవికి అనుమానం రాకుండా ఇంటి నుండి బయటపడింది శ్రవంతి. బయటకు వెళ్తూనే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఎక్కడ సీట్ వస్తుందో అని ఆందోళనగా ఎదురుచూస్తున్న శ్రవంతికి గుండెల్లో పిడుగు పడ్డట్టయింది. ది టాప్ మోస్ట్ యూనివర్సిటీలో సీట్ వచ్చినందుకు ఆనందపడాలో లేక ఆ యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అందరూ తన చుట్టూ చేరి కంగ్రాచ్యులేషన్స్ అని గొప్పగా చెప్తూ ఉంటే తన ముఖంలో మాత్రం ఆనందమే లేదు. పాపం బాధగా ముఖం వేలాడేసుకుని చాలా నిరుత్సాహంగా ఇంటి ముఖం పట్టింది శ్రవంతి. దారంతా తనకు ఒకటే ఆలోచన, ఎలా అయినా నాన్నగారిని అంత దూరం వెళ్ళి పిహెచ్డీలో జాయిన్ అవ్వటానికి ఒప్పించాలి అని. కానీ అది ఎలా అనే ఆలోచనతో సతమతం అవుతూనే ఇంటికి చేరుకుంది శ్రవంతి. మరొక పక్క తన కాలేజీలో లెక్చరర్స్ అలాగే ఫ్రెండ్స్ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తున్నాయి. శ్రవంతి, నీలాంటి తెలివైన అమ్మాయి భయపడుతూ ఇంట్లోనే కూర్చోకూడదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. నువ్వు తలుచుకుంటే ఎన్నో గొప్ప విజయాలు నీ సొంతం అవుతాయి అంటూ తన కాలేజీలో లెక్చరర్స్ మాటలు మళ్ళీ మళ్ళీ చెవిలో మారుమోగుతున్నాయి. నిజమే,
ఇప్పటికే ఒకసారి ప్రేమ పేరుతో మోసపోయాను. ఒక నమ్మక ద్రోహిలా ఇంటిలో అందరి ముందు మిగిలిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లి పేరుతో ఇంకొకసారి నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటే అంతకంటే మరొక తప్పు ఉండనే ఉండదు. దృఢంగా నిర్ణయించుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఎలా అయినా నా జీవితాన్ని నా చేతుల్లోనే ఉంచుకోవాలి. పట్టుబట్టి అయినా నాన్నగారిని ఒప్పించి నా పిహెచ్డి పూర్తి చేయాలి. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకుంది. కానీ అప్పటికే స్రవంతి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్న మాధవి పరిగెత్తుకుంటూ దగ్గరగా వచ్చి, కోవెల్లో ఎంతసేపు ఏం చేసావు? ఇప్పటికే మీ నాన్నగారు వచ్చి నీ గురించి అడిగారు. ఏదో మేనేజ్ చేశాను అనుకో అని అన్న మాధవితో, ఎందుకో కొంచెం మనసు కష్టంగా అనిపిస్తే అలా కళ్ళు మూసుకొని కూర్చున్నానమ్మా. ఆ గుడి వాతావరణంలో కాసేపు కూర్చుంటే సంతోషంగా అనిపించింది అన్న స్రవంతి ముఖంలో కూడా కాస్త బాధ కొట్టొచ్చినట్లుగా కనిపించడంతో, బయటికి పెళ్ళి వద్దు అన్న పెళ్లి చూపులని హడావిడి చేసి అబ్బాయి రాకపోవడంతో స్రవంతి కూడా కొంచెం బాధపడినట్టుగా ఉంది అనుకుని, పోనీలే స్రవంతి, జరిగిందేదో జరిగింది. ఆ విషయాలన్నీ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను అన్నారు మాధవి. సరే అని లోపలికి వెళ్ళింది స్రవంతి. భోంచేస్తూ, నాన్న ఈరోజు నాకు పెళ్లి చూపులకి వస్తారన్నారు కదా, ఎందుకు రాలేదు? ఏదో పని ఉందంట, రావడం కుదరలేదు, మళ్ళీ వీలు చూసుకొని వస్తామన్నారు అంటూ ముక్తసరిగా జవాబిచ్చారు. నాన్న ఒక చిన్న మాట చెప్పాలి మీతో అన్న స్రవంతి మాటలకు కాస్త తేడాగా చూసిన తన తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూడకుండా తన మనసులో విషయం ఎలా అయినా కన్వే చేయాలి అనుకుంది స్రవంతి. అంటే ఎలాగో పెళ్ళివారు రాలేదు కదా, ఎందుకు ఆగిందో ఎలా ఆగిందో, ఈ పెళ్లి చూపులు అన్నమాట ప్రస్తుతానికి లేదు కదా నాన్న, కాబట్టి నేను పిహెచ్డిలో జాయిన్ అవుతాను నాన్న. అంతే. ఆ మాట వింటూనే చేతిలో ఉన్న ముద్ద కిందన పడేసి కోపంగా చూశారు రాఘవరావు. కోపగించుకోవద్దు నాన్న, చాలా మంచి సీట్ వచ్చింది. మంత్లీ 50,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. మనం ₹1 కూడా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. ఫుడ్, రూమ్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే చూపిస్తారు. ప్లస్ ఇది చేయటం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి నాన్న అన్న స్రవంతి మాటలకు ఆవేశంగా చూస్తూ, ఆహా, అంటే ఇక మీదటి నీ అవసరం నాకు లేదు, నువ్వు సంపాదించిన దాంట్లో నాకు ₹1 కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు అని చెప్పి డెప్పి పొడుస్తున్నావా? రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లు నీకు వయసు వచ్చింది కాబట్టి నచ్చినట్లుగా బ్రతుకుతాను అని హెచ్చరిస్తున్నావా అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు రాఘవరావు. అయ్యో నాన్న, నేను అలా అనటం లేదు, నాకు ఇంకా చదువుకోవాలి అని ఉంది. మీరు పెళ్ళి అన్నారు, ఎలాగో అబ్బాయి వాళ్ళు రాలేదు కాబట్టి నేను వెళ్ళి చదువుకుంటాను అని అడుగుతున్నాను అన్న స్రవంతి మాట పూర్తి కాకుండానే, అంటే ఏంటి నీ అర్థం? ఈరోజు రాలేదు కాబట్టి ఇక మీదట వాడు అసలు నిన్ను పెళ్ళి చేసుకోను అనేసాడు అనుకుంటున్నావా? లేక ఎప్పటికీ నిన్ను చూసుకోవడానికి ఇంకే పెళ్ళి కొడుకు ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కడు అనుకుంటున్నావా? అయినా భార్గవ్ అల్లరి చిల్లరగా తిరిగే జులాయ్ కాదు, ప్రేమించానని చెప్పి మోసం చేయటానికి, అమ్మాయిలతో వాళ్ళ కుటుంబ పరువులతో ఆడుకోవడానికి. వాడు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినవాడు. జీవితం అంటే ఒక మంచి అవగాహన ఉన్నవాడు. అన్నిటికీ మించి మా పెద్దనాన్నగారికి ఒక్కగానొక్క కూతురికి కొడుకు, అంటే స్వయానా నాకు మేనల్లుడి వరస. ఇంకొక్కసారి ఇలాంటి చెత్త ఆలోచనలు చేసి నా ముందుకి రాకు. ఇప్పటికీ బలవంతంగా ఇష్టం లేకపోయినా నువ్వు ఎంటెక్ వరకు చదవడానికి ఒప్పుకున్నాను. ఇంతకంటే ఎక్కువ చదువుతానంటే వదిలే ప్రసక్తి లేదు. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటున్న స్రవంతి వైపు కోపంగా చూస్తూ, మళ్ళీ ఇదే విషయం గురించి మాట్లాడితే ఈసారి సమాధానం నోటితో కాదు శ్రవంతి, చేత్తో చెప్పాల్సి వస్తుంది అని భోజనం పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు రాఘవరావు. ఈ అవకాశం చాలా అరుదుగా, అది కూడా కొంచెం మందికే వస్తుంది. అటువంటి అవకాశాన్ని విడిచిపెట్టి బంగారం లాంటి భవిష్యత్తును చేజార్చుకుని పెళ్లి చేసుకుంటే ఏం వస్తుందమ్మా? నువ్వైనా నాన్నగారికి నచ్చ చెప్పచ్చు కదా. ఆ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తే
పెద్ద సైంటిస్ట్ అయ్యి నేను అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాను అంటే ఇప్పటికీ ఆ అబ్బాయి రాలేదు అన్న బాధలో ఉన్నారు మీ నాన్న. ఇంకా అతని మనసుని ఇబ్బంది పెట్టకు శ్రవంతి. వీలైతే మమ్మల్ని సంతోషంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వు అన్న మాధవి మాటలకు ఎప్పటిలానే ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోయింది శ్రవంతి. అక్కడ గాయత్రి, ఏంటి అమర్, కనీసం కొత్తగా కనిపిస్తున్నానని కూడా నా వైపు చూడాలని, నా కోసం తెలుసుకోవాలని అనిపించడం లేదా అతనికి? ఎలా తన చూపు నా వైపు తిప్పుకోవాలి అనే ఆలోచనలో పడింది గాయత్రి. హే గాయత్రి, ఏమైంది? కాలేజ్ కంప్లీట్ అయింది, పద వెళ్దాం అన్న మేఘన పిలుపుకి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. సరే అని పుస్తకాలు పట్టుకుని క్లాస్ బయటకు నడుస్తున్న గాయత్రిని, ఏమైంది ఈరోజు? నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది గాయత్రి. రోజు చిర్రు బుర్రులాడుతూ విసుక్కుంటూ ఇంట్రెస్టే లేకుండా క్లాస్లో ఉండేదానివి. సరిగా కూర్చోడానికి కూడా ఇష్టపడేదానివి కాదు. కానీ ఈరోజు కాలేజ్ అయిపోయినా కూడా క్లాస్లో నుండి బయటకు రావడానికి నచ్చటం లేదు. అంత బాగా నచ్చిందా మన కాలేజ్ అంది మేఘన. అయ్యో మేఘన, అందుకే నేను ట్యూబ్లైట్ అనేది. ఈరోజు మన హ్యాండ్సమ్ హీరో అమర్ని చూసింది కదా గాయత్రి, ఫ్లాట్ అయిపోయినట్టుంది. అందుకే మాటలు కూడా రావటం లేదు గాయత్రికి, అంతే కదా అని కన్ను కొట్టి అడిగింది స్వప్న చిలిపిగా. వెనక నుండి స్వప్నకి గిల్లి ఉష్ అని సైగ చేసింది మేఘన. అలా ఏం లేదు, ఈరోజుతో ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోదామని ఎన్నో రోజులు ఎదురు చూశాను. కానీ మీ అందరితో ఫ్రెండ్షిప్ పెరిగింది కదా, అందుకే రేపటి నుండి కాలేజ్కి రాను అనే మాట గుర్తుకు వచ్చి కొంచెం డల్గా అనిపిస్తోంది. వెళ్ళిపోవడం ఎందుకు గాయత్రి? ఇక్కడంతా నీకు బాగా అలవాటు అవుతోంది కదా, పోనీ మేము వచ్చి అంకుల్తో మాట్లాడమా అంది మేఘన ఉత్సాహంగా. నో మేఘన, జేకి నేను ఇక్కడ ఉండటం ఇష్టం, బట్ నాకే నచ్చదు. అందుకే నేను ఆలోచిస్తా. సరే, జే వచ్చినట్టున్నాడు, నేను బయలుదేరుతాను అని సంతోషంగా కార్ దగ్గరికి పరుగుపెట్టింది గాయత్రి. నీకేమైనా అర్థమైందా స్వప్న? గాయత్రి ఎందుకు అలా ప్రవర్తిస్తోందో? నాకైతే తన మాట ఒక్కటి కూడా అర్థం అవ్వట్లేదు అన్న మేఘన తలపై ఒక్కటిచ్చింది స్వప్న. మొద్దు మట్టి బుర్ర. ఈరోజు అమర్ని చూసే వరకు తన ఫీలింగ్, అమర్ని చూసిన తరువాత గాయత్రి ప్రవర్తన చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. ఖచ్చితంగా గాయత్రి అమర్ని ఇష్టపడుతోంది. నా మాట అబద్ధమైతే చూడు, సోమవారం నుండి ఖచ్చితంగా అమర్ గురించైనా తను కాలేజ్కి వస్తుంది, అమర్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అంది స్వప్న. ఏమో స్వప్న, నాకైతే అలా అనిపించటం లేదు. చూద్దాం, పద, లేట్ అయితే బస్ మిస్ అవుతాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా, మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్, మీ నివేదిత ఆదిత్య.